హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఫేస్ చేసిన జాబ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నానండి. చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది. ఎవరైనా జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూసే వాళ్ళకి ఏ యాప్లో అంటే యాప్లో అప్లై చేయకండి. నేను స్వయంగా ఫేస్ చేసిన ఒక యాప్ గురించి చెప్తున్నాను. ఆ యాప్ పేరు లోకల్ యాప్. నాకు ఈ యాప్ గురించి అసలు తెలీదు. నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది నేను జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటే. సో నేను ఇందులో అప్లై చేశాను. నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ అయితే కానీ నాకు తెలియలేదు. విత్ ప్రూఫ్స్తో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను యాప్ని తప్పు పట్టట్లేదు, అందులో పోస్ట్ చేసే జాబ్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఈ యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మనకు కావాల్సిన లాంగ్వేజ్లో ఉంటుంది. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇలా అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ స్క్రీన్ సరిగా కనిపించకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేశాను. లైవ్లోనే నేను మీకు ఒక 2 కాల్స్ చేసి కూడా చూపిస్తానండి. నేను చెప్పేది ఏదైనా ఫేక్ ఉంటే మీరే స్వయంగా ఈ యాప్లో జాబ్లకి అప్లై చేసి మీరే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అందులో ఉన్న నెంబర్కి కాల్ చేయాలంటే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మనం సబ్మిట్ చేయాలి. ఎటువంటి జాబ్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమా, అలా అర్హత, అనుభవం ఇలా అన్నీ అడుగుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి మీకు తగిన జాబ్ అనేది మీరు సెర్చ్ చేసుకొని ఒకసారి కాల్ చేయండి. నేనైతే ఎక్కువ టెలికాలింగ్ చూస్ చేశాను, వర్క్ ఫ్రమ్ హోము. వాటిలో అయితే చాలా ఫేక్ జాబ్సే వచ్చాయి. మిగతా జాబ్స్లలో జెన్యూన్ ఉంటుందో లేదో అనేది నాకైతే తెలియదండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే చూస్ చేశాను. అటువంటివి ఎక్కువ టెలికాలింగ్, డేటా ఎంట్రీ అటువంటి వాటిలలో ఉన్నాయి. మిగతావి ఏవైనా సరే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి రమ్మంటున్నారు. నాకు పిల్లలు ఉన్నారు, సో నాకు పాసిబుల్ అవ్వదు. అందుకనే నేను ఇటువంటివి చూస్ చేశాను. కొన్ని జెన్యూన్ జాబ్స్ యాప్స్ కూడా ఉన్నాయండి. నేను అవి కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఫస్ట్ అయితే నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇందులో ఒక నెంబర్కి కాల్ చేస్తున్నాను. ఎంఎన్సి కంపెనీ అని ఉంది. టెలికాలర్, వర్క్ ఫ్రమ్ హోము. శాలరీ వచ్చి 15K నుంచి 20K వరకు ఉంది. అర్హత వచ్చి 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది. అటువంటి దానికి అప్లై చేస్తున్నానండి. కాల్ చేస్తున్నాను. డైరెక్ట్ కాల్ చేయొచ్చు, అక్కడ కాల్ హెచ్ఆర్ అని ఉంటుంది. మీరు కూడా ఒకసారి యాప్లో జాబ్కి అప్లై చేసి కాల్ చేసి చూడండి. మీరే స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది అర్థమవుతుంది. హలో. హలో మేడం. మేడం, ఇది లోకల్ యాప్లో పోస్ట్ చేశారు కదా జాబ్ వేకెన్సీ కోసం. ఒకసారి జాబ్ డీటెయిల్స్ చెప్తారా? జాబ్ అంటే ఇది ఫరెవర్ కంపెనీ అండి, బిజినెస్. ఓకే. ఐడియా ఉందండి మీకు? కొంచెం ఐడియా ఉంది మేడం. మీటింగ్స్ ఏమైనా విన్నారా? మీటింగ్స్ ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఓకే, మిడిల్లోనే డ్రాప్ అయిపోయాను కొన్ని పనుల వల్ల. ఇప్పుడు మీటింగ్ ఎంత అంటే హాయ్ అని పెట్టండి. 5 o'clock మీటింగ్ ఉంది, 3 days ఉంటుంది మీటింగ్, అటెండ్ అవ్వాలి. ఓకే మేడం, మీటింగ్ విన్నాక జాబ్ ఇస్తారా మేడం? ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. కంపెనీ పేరు ఫరెవర్ లివింగ్ కంపెనీ, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో వర్క్ ఎలా ఉంటుందంటే ఇందులో 2cc అలా ఉంటుంది. 30,000 పెట్టి మనము ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. తర్వాత ఇందులో టీమ్ లీడర్ అవ్వచ్చు, మెంబర్స్ని జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఇంత మెంబర్స్ని జాయిన్ చేపిస్తే ఇంత కమిషన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టే మనకు శాలరీ అనేది వస్తుంది. ఇది ఇందులో వర్క్ వచ్చేసి. నేను ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. వాళ్ళు చెప్పిన మీటింగ్స్కి కూడా అటెండ్ అయ్యాను. మీటింగ్స్ కండక్ట్ చేస్తారండి వాళ్ళు జూమ్లో. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనం మీటింగ్ విన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి వాళ్ళు ఆ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మనం ఆన్సర్స్ రాసుకొని పెట్టుకోవాలి. ఆ క్వశ్చన్స్ అడిగితే మనం సెలెక్ట్ అయినట్టు, దానికి తగిన ఆన్సర్స్ చెప్తే. ఇది అండి, ఈ జాబ్ కూడా నాకు ఫేక్గానే అనిపించింది.
చాలామంది ఇందులో లక్షలు లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారంట. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అయితే నాకు తెలీదండి. మనీ కట్టాల్సింది ఏదో ఒక రకంగా ఆయన రిజిస్ట్రేషన్ ఫీ కానీ ఏదో ఒక రకంగా మనీ పే చేయాల్సిన జాబ్స్ అయితే ఎవ్వరూ కూడా నమ్మకండి. అది జెన్యూన్, చాలా వరకు అయితే జెన్యూన్ అనేది ఉండదు. నేను కంపెనీని తప్పు పట్టట్లేదు. మరికొంతమంది ఈ కంపెనీ జెన్యూన్ అని కూడా అన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగైనా సరే మనీ పే చేసి జాబ్ అనేది వస్తుంది. కానీ డబ్బులు లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి. మనీ ఏదన్నా జాబ్ పోస్ట్ చేస్తే వితౌట్ మనీ, వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అది ఏ పరంగా అయినా సరే రిజిస్ట్రేషన్ కానీ టాలెంట్తో జాబ్స్ ఇచ్చేవి పోస్ట్ చేయండి. నేను ఇందులోనే మీకు ఇంకొక కాల్ కూడా చేసి చూపిస్తాను. హలో 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 మేడం. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. మేడం, ఇది లోకల్ యాప్లో పోస్ట్ చేశారు కదా జాబ్ వేకెన్సీ కోసం. ఏంటిది మేడం? ప్రెసెంట్ ఏమైనా వర్క్ చేస్తున్నారా మీరు? లేదు మేడం, జాబ్ సెర్చ్ చేస్తున్నాము. ఓకే మేడం, కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫ్రీగా ఉన్నారా? ఓకే, చెప్పండి మేడం. మేడం, కంపెనీ నేమ్ వచ్చేసి బిజినెస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మేడం. ఓకే. ఇందులో వచ్చేసి టెలికాలర్ గా వేకెన్సీస్ ఉన్నాయి మేడం. టెలికాల్ అంటే ఐడియా ఉందా మేడం మీకు? ఉంది మేడం. ఓకే మేడం, టెలికాల్ అంటే డైలీ మీ 10 to 15 కాల్స్ వస్తాయి మేడం. వాటిని రిసీవ్ చేసుకొని కస్టమర్స్ కి కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం. ఓకేనా? ఓకే. మేడం, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా, ఆఫీస్ వర్క్ చేస్తారా? వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను మేడం. ఓకే మేడం, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి డేలో ఓకే మేడం. 4 hours ఉంటుంది. 15 to 18 సాలరీ ఉంటుంది మేడం. ఓకేనా? ఓకే, 10 to 20 కాల్స్ చేయాలా మేడం పర్ డే? 10 to 15 వస్తాయి మేడం. 10 to 15 16 15. ఓకే, 10 to 15 కాల్స్ చేయాలి పర్ డే. హలో. అవును మేడం. ఓకే మేడం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోటో, ఆధార్, క్వాలిఫికేషన్ మాకు సెండ్ చేస్తే మేము అవి ఇట్లా ఫార్వర్డ్ చేస్తాం మేడం. ఈ జాబ్ అనేది కన్ఫర్మ్ అయితే కన్ఫర్మేషన్ లెటర్ అనేది హెడ్ ఆఫీస్. ఓకేనా? ఓకే, దీనికి ఏమన్నా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా మేడం? మేడం, రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది పే చేసుకోవాలి మేడం. అంటే మీకు ఆఫర్ లెటర్ వస్తేనే మనం రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేసుకోవాలి, లేకపోతే పే చేయాల్సిన అవసరం లేదు మేడం. ఓకే మేడం, ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది? 500 మేడం. ఓకే మేడం. ఓకే, ఇచ్చేస్తున్నా మేడం. ఇంట్రెస్టెడే మేడం. ఈ నెంబర్కే సెండ్ చేయమంటారా డాక్యుమెంట్స్? అవును మేడం, మీ నెంబర్కి సెండ్ చేయండి. ఓకే మేడం. ఓకే. నేను ఒకసారి మెసేజ్ చేస్తాను చూడండి మేడం, ఏమేమి పెట్టాలి. ఓకేనా? ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఆమె ఎంతో ఓపికతో సమాధానాలు చెప్పిందో చూశారు కదండి. నేను ఇప్పుడు కాల్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్ గురించి నేను మీకు చూపిస్తున్నాను. ఈ కంపెనీ పేరు వచ్చి వీనస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంట. శాలరీ వచ్చి 20,000 నుంచి 25,000 వరకు ఉంది. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 year కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు, ఫీజు అవసరం లేదు అని అన్నారు. జాబ్ డిస్క్రిప్షన్ కూడా చాలా డీటెయిల్గా ఇస్తారండి. గవర్నమెంట్ జాబ్లో కూడా ఇవ్వరు, అంత డీటెయిల్గా ఇస్తారు. ఈ జాబ్ డిస్క్రిప్షన్ని చూసే చాలామంది మోసపోతారు. ఫీజు చెల్లించవద్దు అనేసి అన్నారు. ఎవరైనా అలా అడిగితే వాళ్ళకి కంప్లైంట్ చేయమని కింద గమనిక కూడా ఇచ్చారు. అలా కంప్లైంట్ చేసినా వేస్ట్ అండి, యూస్ అయితే ఏం ఉండదు. ఇలానే వాళ్ళు అవసరం లేదు అంటారు, కాల్ చేశాక అడుగుతారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అలా చేస్తే? నేను యాప్స్ని తప్పు పట్టట్లేదు, అప్లై చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. జాబ్ హోప్తో మనము ఎందులో అంటే అందులో అప్లై చేస్తూ ఉంటాము. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. 1 రూపీ మనీ పే చేయమన్నా చేయకండి, అవి అసలు జెన్యూన్ జాబ్సే ఉండవు. మీరు నాలాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంతకుముందు ఒక ఆమె రిజిస్ట్రేషన్ ఫీ అడిగిందండి. అందులో వర్క్ ఎలా ఉంటుందంటే డైలీ 10 to 15 కాల్స్ చేస్తే చాలు 20 to 25K శాలరీ ఇస్తారండి. అంత ఈజీగా ఉంటుంది. డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే చాలు సెలెక్ట్ అయినామనేసి మెసేజ్ వస్తుంది. అది కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను.
తర్వాత మనీ పే చేస్తే జాబ్ అనేది జెన్యూన్ ఉంటుందా లేదా అనేది కూడా తెలీదు, శాలరీస్ ఇస్తారా అనేది కూడా తెలీదు. చేసే 10,000 ఉద్యోగంలోనే చాలా స్ట్రెస్ ఉంటుంది. అటువంటిది 25Kలో 10 to 15 కాల్స్ చేస్తే చాలంట. నాకు తెలిసిన వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే 100%లో 90% అయితే జెన్యూన్ ఉండవండి. ఇలాగే ఏదో ఒకటి అమౌంట్ పే చేయమంటారు. టార్గెట్ అన్నా ఎక్కువగా ఉంటుంది, మధ్యలో ఏవేవో కండిషన్స్ పెడతారు. సో నేను అవన్నీ అయితే ఫేస్ చేశాను. ఒకవేళ ఒక 10% అయితే జెన్యూన్ జాబ్స్ ఉండవు అని నేను అనను. అటువంటివి ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. జెన్యూన్ జాబ్ యాప్స్ కూడా ఉన్నాయి, నేను వాటి గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. నేను ఎక్స్పీరియన్స్ అయిన దాని గురించి అయితే నేను చెప్తున్నానండి. ఈ లోకల్ యాపే కాదు, ఇంకా ఇటువంటివి కొన్ని యాప్స్ ఉన్నాయి, నేను వాటి గురించి కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళకు అప్లై చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని నేను చెప్తున్నాను. ఈ జాబ్స్ అన్నిటికీ అప్లై చేసి నాకు ఒక హోప్ అనేది పోయిందండి. అందుకే నేను ఇప్పుడు యూట్యూబ్ అనేది చూస్ చేసుకున్నాను. ఇందులో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఏదైనా సరే 1 రూపీకైనా సరే మనీ పే చేసే జాబ్స్ అయితే అస్సలు నమ్మకండి. మీరు సరే అని మీ జాబ్ నీడ్ కోసం మీరు అప్లై చేస్తారు, శాలరీ ఇస్తారో ఇయ్యరో కూడా తెలీదు. డేటా ఎంట్రీ జాబ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా వరకు ఫేకే ఉన్నాయండి. జెన్యూన్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే లేదు. ఇంకా కొన్ని వాట్సాప్ జాబ్స్ అనేసి ఉంటాయి, వాటి గురించి కూడా నేను వీడియో తీసి పెడతానండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా నేను చెప్పింది జెన్యూన్ అనిపించకపోతే మీరే యాప్ని స్వయంగా ఇన్స్టాల్ చేసి అప్లై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే, చెప్పే వాళ్ళకంటే చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. యూట్యూబ్లో కూడా చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ ఎవరైనా సరే ఒక హోప్తో అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు అది ఫేక్ అని తెలిస్తే మాత్రం అది బాధ అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుందండి. సో దయచేసి అటువంటివి మాత్రం పెట్టకండి. జెన్యూన్గా మీకు తెలిస్తేనే పెట్టండి. తెలుగులో ఇంటి నుంచే మాట్లాడవచ్చు, గంటకి 300 ఎర్న్ చేసుకోవచ్చు అలా చెప్తారు. కింద లింక్స్ కూడా ఇస్తారు డిస్క్రిప్షన్లో. వాటికి అప్లై చేశాక అవి పని చేయవు, మరుసటి రోజే కాల్ వస్తుందంటారు. అప్లై చేశాక కాల్ అయితే ఏం రాదండి. నేను అటువంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, చేసే నేను మీకు స్వయంగా చెప్తున్నాను. నాలాగే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చాలామంది హౌస్ వైఫ్స్కి జాబ్ నీడ్ ఉంటుంది, బయటికి వెళ్ళి చేయలేరు, ఇంట్లోనే చేయాలనుకుంటారు. కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్వి జెన్యూన్ ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్వి మాత్రం 100% అయితే జెన్యూన్ ఉండవు. మనీ పే చేయాలంటారు, టార్గెట్స్ ఉంటాయి. తర్వాత వర్క్ లోడ్ అనేది జాయిన్ అయిన తర్వాత కొంచెం పెంచుతూ ఉంటారు. ఇవన్నీ ఇబ్బందులు అయితే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో జాబ్కి అప్లై చేసే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డిస్క్రిప్షన్ చదివి అప్లై చేయండి. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.